నమస్తేనండి. సో ఈరోజు వచ్చేసి మనము నాందేడ్లోని మనకు భోకర్ తాలూకా పాలజ్కి అయితే రావడం జరిగింది. ఇది మహారాష్ట్ర అన్నమాట. సో ఈ పాలజ్కి వచ్చేసి ప్రతి శనివారము ఎద్దుల సంత అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనకు తెలంగాణ మరియు మహారాష్ట్ర నుండి చాలా పెద్ద మొత్తంలో రైతులు అనేది తన ఎద్దులని తేవడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, మీకు పూర్తి ఈ సంత గురించి వివరాలు కానీ, ఈ సంత వచ్చేసి మనకు నిర్మల్ డిస్టిక్ బైన్సా నుండి 20 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈ సంతలో చిన్న నుంచి పెద్ద అయితే మనకు ఎద్దుల వరకు అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి. మనకు చిన్న కంకలు కావచ్చు, లేత కంకలు కావచ్చు, ఎవరెవరైతే లేత కంకలు బిజినెస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ సంత అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సంతలో ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే చాలా కాస్ట్ అనేది చాలా హెవీగా ఉన్నాయి. చాలా ఎక్కువ మొత్తంలో రేట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఈ సంత గురించి పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ ఎద్దులు వచ్చేసి మనకు 88,000 అయితే అమ్ముతా అని రైతు చెప్పడం జరిగింది. సో ఫైనల్ 88,000 అయితే రైతు అమ్మడం అనేది జరిగింది అన్నమాట. విడివిడిగా రైతు అనేది అమ్మేశాడు. సో ఒకటి వచ్చేసి 55, ఒకటేసి 33,000 అయితే అమ్మడం జరిగింది. సో ఈ జత చూసుకున్నట్లయితే 1,45,000 అయితే రైతు చెప్పడం జరిగింది. సో ఫైనల్ రేట్ కూడా 1,45,000. సో చాలా హెవీగా ఉన్నాయి. అన్నిట్లో మనకు అయితే ఎన్ని ఎకరాలు 20-30 ఎకరాలు అయితే ఈజీగా లేపుతాయని అయితే రైతు చెప్పడం జరిగింది. 30 ఎకరాలు అయితే వాళ్ళు ప్రస్తుతం అనేది వాళ్ళ దగ్గర ఉన్న 30 ఎకరాలు కూడా వాళ్ళు ఈ ఎద్దుల సాయంతోనైతే పంట పండిస్తున్నారు చెప్పడం జరిగింది. సో మార్కెట్లో హయ్యెస్ట్ ప్రైస్ వచ్చేసి అయితే మీరు చూసుకోవచ్చు, ఈ ఎర్ర ఎద్దుల జత వచ్చేసి మనకు 90,000 చెప్పడం జరిగింది రైతు. మీరు చూసుకోవచ్చు. సో చాలా ఇవి కూడా హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే అన్ని బాగానే ఉన్నాయి. గ్యారంటీ కూడా ఇస్తా అంటున్నాడు. ఈ రైతు వచ్చేసి అడ్రస్ మహారాష్ట్ర అన్నమాట. సో ఈసారి అయితే మనకు ఎద్దుల అమ్మకానికి వెళ్ళలేదు. నెక్స్ట్ సారి వచ్చినప్పుడు అయితే కూడా మేము పాలేజ్ మార్కెట్ రావడం జరుగుతుంది. సో 90,000 కాకుండా మీరు నేరుగా వచ్చి అడిగితే తక్కువ చేస్తా అని చెప్పడం జరిగింది. పక్కనేగా తక్కువ దానికి 60,000 కన్నా ఎన్ని సంవత్సరాలు అవుతుందా? 7 సంవత్సరాలే. 7 కార్లా? అది ఎన్ని నెలలు నడిచినాయి? पाँच तक 49,50 500 అయితే ఈ ఎద్దుల జత వచ్చేసి 107, 1,07,000 అయితే రైతు కొనుగోలు చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. సో ఎద్దులు కూడా చాలా హెవీగా ఉన్నాయి. పనికి గ్యారంటీ ఇవ్వడం అనేది జరిగింది. 1,07,000 అయితే రైతు తీసుకోవడం జరిగింది. సో ఇవి ఎలా ఉన్నాయో కామెంట్. నమస్తే అండి. సో దీనికి వచ్చేసి రైతు వచ్చేసి 40,000 అయితే అడగడం జరిగింది. సో ఫార్మర్ అయితే ఇవ్వని చెప్పేశాడు. సో మీరు ఇది ఎంత కొడాలో కామెంట్ చేసి చెప్పండి. అయితే ఈ ఎద్దు వచ్చేసి మనకు 27,000 అయితే అమ్మకానికి అమ్మేయడం అనేది జరిగింది. సో మీరు చూసుకోవచ్చు, దీనికి కొద్ది వరకు డాగ్ ఉండడం వల్ల రేట్ అయితే చాలా తక్కువ వచ్చేసింది. 27,000 అయితే ఇది అమ్మకానికి జరిగింది. రేట్ వచ్చేసి 1,35,000 అయితే చెప్తా ఉన్నాడు. టోటల్ ప్రతి ఒక్క దాంట్లో రేట్లు అయితే రైతు తెలియజేయడం జరిగింది. ఇంకా మళ్ళీ ఏంటంటే మీరు వచ్చి నేరుగా అడగడం వల్ల రేట్ కూడా ఇంకా తక్కువ అవుతుందనేది చెప్పడం జరుగుతుంది. రైతు నంబర్ కూడా మీకు డిస్ప్లే పైన పెట్టడం జరుగుతుంది. కావాల్సిన వారు కాల్ చేయండి. మన ఛానల్ పైన ఇలాంటి వీడియోస్ అనేది వేస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ సంతలో వచ్చేసి మనకు ఎద్దులకు సంబంధించిన దారాలు కావచ్చు, అదేవిధంగా వేరే రకాల మనకు దానికి సంబంధించిన దారాలు, ఇట్లా ప్రొడక్ట్స్ కూడా ఈ సంతలో అవైలబుల్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకు ఈ సంతలో వచ్చేసి లక్ష పైన కూడా మనకు 1,50,000 వరకు 1,70,000 వరకు కూడా మీరు ఎద్దులు తీసుకోవాలంటే ఈ సంతలో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ సంతలో వీడియో అనేది మనము కొద్ది వరకు లెంత్ అవుతుంది. అందుకోసం వచ్చేసి మనం నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా మనము తీయడం జరిగింది. ఆ సెకండ్ పార్ట్ కూడా మీరు సెకండ్ పార్ట్ కూడా మన ఛానల్లో వేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ సంత అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంది. ఖచ్చితంగా మనం సెకండ్ పార్ట్లో కూడా మీకు